నేను ఇదే కమ్యూనిటీలోకి రావడానికి కారణం ఏంటంటే ఈ కమ్యూనిటీలో నాకు ఈ నాకు నచ్చింది మంచిగా ఆహారం తీసుకుంటూ జీవన విధానం సరిచేయమని నచ్చింది. సో నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంబీఏ ఫైనాన్స్ కంప్లీట్ చేశాను. అండ్ ఈ ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత దీనికి సంబంధించి సర్టిఫికేట్ న్యూట్రిషనిస్ట్ కంప్లీట్ చేశాను. అఫ్కోర్స్ నేషనల్ వైజ్గా ఇంటర్నేషనల్ వైజ్గా చాలా ట్రైనింగ్స్ కంప్లీట్ చేశాను. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు 2000 మందికి పైకి పడి వాళ్ళకి చక్కగా రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. చక్కగా మంచిగా బరువు తగ్గిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే బరువు తగ్గుతారో వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా నార్మల్లోకి వచ్చిన చాలా మంది ఉన్నారు. ఇక్కడ నా అండర్లో ఆల్మోస్ట్ 120+ కోచెస్ ఉన్నారు. వాళ్ళు ట్రైన్డ్ అవుతున్నారు చక్కగా, మంచిగా వాళ్ళు కూడా చక్కగా రిజల్ట్ తీసుకుని ఓకేనా చాలా మందికి హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఓకేనా రైట్. సో ఇది నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. నేను చదివింది ఎంబీఏ ఫైనాన్స్ అకౌంట్స్ మేనేజర్గా చేశాను. ఓకే చేసి సో నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చాను. సో ఫస్ట్ నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఇది నా ఫోటో. ఇలా ఉండేవాడిని అట్ ద ఏజ్ ఆఫ్ 29 years ఈ ఇండస్ట్రీలో ఫస్ట్ వచ్చినప్పుడు ఫోటో అనమాట. స్టమక్ ఎక్కువ ఉండేది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది, డైజెషన్ ప్రాబ్లం చాలా ఇబ్బంది పెట్టేది. నన్ను ఎంత ఇబ్బంది పడేవాడిని అంటే నైట్ అయితే నిద్ర పట్టేది కాదు. అలాంటి టైంలో నాకు ఈ కమ్యూనిటీ పరిచయం అవ్వడం, చక్కగా ఇక్కడ కోచ్ పరిచయం అవ్వడం, ఇక్కడ ఫుడ్, వాటర్, ఎక్సర్సైజ్ వీటి గురించి చెప్పడం వల్ల ఈరోజు చక్కగా మార్చుకుని 45 daysలో 8 kgs ఫ్యాట్ లాస్ అయ్యి అండ్ ఇప్పుడు ఎదుర్కొని ఎలా ఉన్నాను. సో ఇది నా రిజల్ట్. సో ఇక్కడ ఈ రిజల్ట్స్ నన్ను చాలా ఇన్స్పైర్ చేస్తుంది. సో ఇది రిజల్ట్స్ చాలా మందికి ఇవ్వచ్చు కదా ఇండస్ట్రీలోకి వస్తాయని చెప్పేసి దాన్ని నేను ఫీల్డ్ చేంజ్ చేసుకున్నాను. ఫీల్డ్ చేంజ్ చేసుకున్న తర్వాత నేను ఫస్ట్ ఏంటంటే మంచిగా వెల్నెస్లో అందరికీ రావడానికి, బరువు తగ్గడానికి వాళ్ళ ఆహారం, ఎక్సర్సైజ్ నేను మారుస్తున్నాను. ఓకేనా. సో చక్కగా వాళ్ళు చాలామంది చేంజ్ అవుతున్నారు. ఓకేనా రైట్. సో ఇప్పుడు నేను ఇందులోకి వచ్చిన తర్వాత ఇంకా మోర్ పీపుల్కి హెల్ప్ చేయాలి అంటే సో ఇందులో న్యూట్రిషన్కి సంబంధించి సర్టిఫికేషన్ కూడా కంప్లీట్ చేశాను. ఇది సర్టిఫికేట్ అండ్ న్యూట్రిషనిస్ట్. సో ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ నుంచి నేను ఆన్లైన్లో చేసిన సర్టిఫికేట్ అనమాట. సో దీనివల్ల నాకు ఇంకా కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరిగింది. ఇంకా మోర్ పీపుల్కి మనం న్యూట్రిషన్ గురించి గైడెన్స్ ఇవ్వాలి అనేది నాకు అర్థమైంది అనమాట. ఎందుకంటే ఈరోజు బరువు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు, హెల్తీగా ఉండడానికి రకరకాల మెడిసిన్స్ యూజ్ చేస్తున్నారు. కానీ ప్రాపర్ ఫుడ్ లేకపోతే, మంచి ఆహారం లేకపోతే, ఓకేనా, వాళ్ళ లైఫ్ స్టైల్ బాగోకపోతే సో వాళ్ళకి ఏ మెడిసిన్స్ పనిచేయవు. ఓకేనా. సో అందుకే నేనంటే వీళ్ళకి ప్రాపర్గా ఫుడ్, న్యూట్రిషన్ అండ్ ఎక్సర్సైజ్లు వీటి గురించి కొంచెం అవగాహన కలిగించాలనేది మా మిషన్. ఓకేనా. ఇక్కడ మీరు ఎవరైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారో ఈ కమ్యూనిటీలోకి, మీరు ఫస్ట్ ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు చూస్ ఒక వెల్నెస్ కోచ్. ఒక ప్రాపర్ కోచ్ అనే వాళ్ళు మీకు ఉండాలి. మీకు ఫుడ్ గురించి, న్యూట్రిషన్ గురించి, ఎక్సర్సైజ్ గురించి మీకు పర్సనలైజ్డ్ ప్రోగ్రామ్ చేసి ఒక కోచ్ ఉండాలి. వితౌట్ కోచ్ మీరు వెల్నెస్లో ఉండలేరు. ఓకేనా. సో మీరు మీ మైండ్ సెట్తో మీరు చేస్తే కొన్ని రోజుల్లో చేయగలుగుతారు. బట్ కోచ్ అనే వాళ్ళు మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ చేయగలుగుతారు, మోటివేట్ చేయగలుగుతారు, ఎంకరేజ్ చేస్తారు. మీకు ఎగ్జాక్ట్గా మీరు ఎక్కడ స్టక్ అవుతున్నారో, ఎక్కడ సొల్యూషన్ కావాలో, ఏ ప్రాబ్లం దగ్గర మీరు ఆగిపోయారో అక్కడ మీకు ఎడ్యుకేట్ చేస్తారు అనమాట. ఓకేనా. సో అందుకని కోచ్ అనే వాళ్ళని చూస్ చేసుకోండి. ఓకే రైట్. సో సెక్షన్లోకి వెళ్దాం. సో ఈరోజు టాపిక్ వచ్చేసి మనకి వాటర్ గురించి. ఓకే. రైట్. సో మనకి అసలు వాటర్ అనేది మన బాడీకి ఎంత ఇంపార్టెంట్, ఓకేనా, మనం తీసుకోకపోతే ఎంత ఇబ్బంది పడతాము అనేది ఒకసారి రివ్యూ చేసుకుందాం. ఓకేనా. మన బాడీలో వాటర్ అనేది 55% నుంచి 70% మనకి వాటర్ ఉండాలంట మన బాడీలో, హ్యూమన్ బాడీలో. సో అంత వాటర్ కంటెంట్ మన బాడీలో ఉండాలంట. ఎందుకంటే దాదాపు 8 రకాల అవయవాలు మన బాడీలో. ఓకేనా. సో ఈ అవయవాలు బాగా పనిచేయాలంటే కంపల్సరీ వాటర్ అవసరం. ఓకేనా. సో గుండె, లివర్, కిడ్నీ, జాయింట్స్, ఓకేనా, సో బ్రెయిన్, ఇవన్నీ ఈ ఆర్గాన్స్ పనిచేయాలి అంటే ఓకేనా వాటర్ అవసరం. తక్కువ అంటే మీరు వాటర్ అనేది ఎంత తీసుకోవచ్చు అంటే మినిమం 3 liters. ఎగ్జాక్ట్గా మీ బాడీకి ఎంత తీసుకోవాలనేది ఇక్కడ మీకు వెల్నెస్ కోచ్ ఉంటారు, వాళ్ళని కాంటాక్ట్ చేయండి, చక్కగా మీకు గైడ్ చేస్తారు. ఓకేనా. చూడండి, ఇంత మనం వాటర్ ఒక 60 to 70% మనం తీసుకుంటే శరీరంలో మొత్తం నీరు 50%, 70% ఉంటుంది. ఓకేనా. మనం ఎప్పుడు కూడా 60% అయినా అట్లీస్ట్ వాటర్ అనేది మనం తీసుకోవాలి. ఓకేనా. చూడండి, మనకి రక్తంలో నీరు ఉంటుంది. ఓకేనా. శరీరం మొత్తం మీద చూసుకుంటే 50% నుంచి 70% వరకు ఉంటుంది.
అండ్ బ్లడ్లో వాటర్ ఉండాలి 90%, అండ్ మెదడులో 73%, అండ్ కంట్రాల్లో 79% వాటర్ ఉండాలంట. సో వితౌట్ వాటర్ మనకి చాలా ఈ ఆర్గాన్స్ చాలా ఇబ్బంది పడతాయి. అందుకే వాటర్ అనేది కంపల్సరీ మీరు మెయింటైన్ చేయాలి. ఓకేనా? అండ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం వాటర్ తాగడం వల్ల మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ఈ చెమట రూపంలో బాడీని కూల్ చేస్తుంది అనమాట. మీరు వాటర్ తాగలేదు అనుకోండి, ఓకేనా, మన చెమట రాదు, బాడీ కూల్ అవ్వదు అనమాట. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు వాటర్ తాగుతారో మనకేమవుతుందంటే ఈ వాటర్ తాగినప్పుడు ఈ టెంపరేచర్ మనకి కంట్రోల్ చేస్తుంది అనమాట. అంటే ఎండ తిరిగినప్పుడు మనకి ఓవర్ హీట్ అవ్వకుండా సపోర్ట్ చేస్తుంది. అండ్ వర్కౌట్ టైంలో మనకి వాటర్ తాగడం వల్ల మనకి ఏంటంటే బాడీ రీహైడ్రేట్ అవ్వకుండా పనిచేస్తుంది. ఓకేనా? సో మీరు నీరు తక్కువైతే హార్ట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశం ఉంటాయి. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్ కంపల్సరీ వాటర్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. బ్లడ్లో 90% నీరు న్యూట్రియంట్ సెల్స్కి చేరుతాయంట. ఓకేనా? మనం చాలా మంది ఏంటంటే వాటర్ తాగకపోవడం వల్ల మనం మనకి న్యూట్రియంట్స్ సెల్కి చేరవు. ఎందుకంటే మనం ఏ ఫుడ్ తిన్నామో ఆ ఫుడ్ మన బాడీలో సెల్స్కి అందాలి. వెళ్ళాలి అంటే మనం వాటర్ తాగాలి. సో మనకి ఎప్పుడైతే వాటర్ తాగుతామో ఆక్సిజన్ అనేది మజిల్కి చేరుతుందంట. చూడండి, చాలా ఇంపార్టెంట్. మీరు ఆక్సిజన్ అనేది మజిల్కి చేర్చడం వల్ల మీ మజిల్ స్ట్రెంత్ అనేది బాగుంటుంది. ఓకేనా? సో వాటర్ అనేది తీసుకోవడం వల్ల మనకి న్యూట్రియంట్స్ అనేది కొన్ని వాటర్ సాల్యుబుల్ న్యూట్రియంట్స్ ఉంటాయి. ఓకేనా? లైక్ సి విటమిన్, వాటర్ సాల్యుబుల్. ఓకేనా? సో మీరు వాటర్ తీసుకోవడం వల్ల మన న్యూట్రియంట్ బాడీకి అబ్జర్వ్ అవుతుంది. మీరు వాటర్ తీసుకోలేదు అనుకోండి, వాటర్ అబ్జర్వ్ మినరల్స్ అబ్జర్వ్ అవ్వన్నమాట. ఓకేనా? అండ్ మీ బాడీ ఏమవుతుందంటే మెటబాలిజంకి, అంటే చాలా మంది బాడీ మెటబాలిజం చాలా స్లోగా ఉంటుంది అనమాట. వాళ్ళు మెటబాలిజం స్లో ఉన్నప్పుడు తొందరగా వెయిట్ పుట్టనే. మీరు వాటర్ తాగడం వల్ల మీ మెటబాలిజానికి చాలా బాగా సపోర్ట్. ఓకేనా? అండ్ మీ డైజెషన్ బాగుండడానికి బాగా సపోర్ట్ అవుతుంది. చూడండి, వాటర్కి డైజెషన్ కనెక్టెడ్ ఉందో చూడండి. ఓకేనా? సో మీరు డైజెషన్ బాగుండాలంటే కంపల్సరీ మీరు వాటర్ తీసుకోవాలి. మీ ఫుడ్ బ్రేక్ చేయాలంటే వాటర్ హెల్ప్ చేస్తుంది. ఓకేనా? కాన్స్టిపేషన్ తగ్గిస్తుంది, అంటే మోషన్ ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా సపోర్ట్ వస్తుంది. సో లేవగానే కొంచెం గోరువెచ్చని నీళ్ళు తాగండి, మీకు ఇంకా మోషన్ ఫ్రీ అవుతుంది. బౌల్ మూమెంట్ అనేది చాలా క్లీన్ అవుతుంది. అంటే చాలా మంది ఏమంటారు, గోరువెచ్చని నీళ్ళు తాగితే మోషన్ ఫ్రీ అవుతుంది. అండ్ మీకు గట్ హెల్త్ అనేది బాగా సపోర్ట్ అవుతుంది. ఇదంతా కూడా గట్ హెల్త్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది వాటర్ తాగడం వల్ల. సో సరే, ఓకేనా? వాటర్కి డైజెషన్ లింక్ ఉంది. చాలా మందికి మోషన్ అవ్వట్లేదు, మోల్ సంఖ్య ఉంది, ఓకేనా, స్టమక్లో ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది అంటే వాటర్ తీసుకోండి. ఓకేనా? అండ్ మీ అందరికీ బాగా ఇష్టం ఏంటంటే వాటర్ తాగడం వల్ల వెయిట్ లాస్కి బాగా సపోర్ట్ అవుతుంది. ఓకేనా? సో చూడండి, ఆకలిని మనం కంట్రోల్ చేసుకోవడానికి బాగా సపోర్ట్ అవుతుంది. లేకపోతే మనం ఎక్కువ తినేస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? సో మనం కూల్ వాటర్ ఎక్కువ తాగకండి, కూల్ వాటర్ తాగకూడదు. ఓకేనా? సో ఎక్కువగా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతుంటారు చాలామంది, ఎక్కువగా కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తారు. సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు కూల్ డ్రింక్స్ తాగితే బరువు తగ్గరు. ఓకేనా? సో కూల్ డ్రింక్స్ బదులుగా వాటర్ తాగాలి. ఓకేనా? సో అంతేనే. మీరు ఎప్పుడు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వాటర్ ఎక్కువ తాగండి. చక్కగా మీకు క్యాలరీస్ అనేది బాగా మెయింటైన్ చేసి సపోర్ట్ అవుతుంది. ఓకేనా? అండ్ మీరు వాటర్ తాగడం వల్ల మీ జాయింట్స్ ఏవైతే ఉంటాయో మీకు లూబ్రికెంట్ లాగా పనిచేస్తుంటారు. లూబ్రికేషన్ అంటే కొంచెం జిగిల్ లాగా పనిచేస్తుంది. అక్కడ అంటే బండికి ఇంజిన్ ఆయిల్ అట్లా ఉంటుంది, అట్లా అనమాట. సో చాలా మందికి జాయింట్స్ పెయిన్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఫ్లెక్సిబిలిటీ ఉండదు. ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ జాయింట్స్ పైన ఎక్కువ వస్తున్నాయంటే వాటర్ చక్కగా తీసుకుంటే అవి ఫ్రీగా లూబ్రికెంట్ ఫామ్ అవుతుంది వల్ల మీరు చక్కగా హెల్తీగా ఉంటాయి అనమాట, బోన్స్ జాయింట్స్. ఓకేనా? అండ్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు ఏంటంటే కంపల్సరీ పెయిన్స్ వస్తాయి. ఓకేనా? కంపల్సరీ వాటర్ తాగండి. వాటర్ ఎక్కువ తాగడం వల్ల ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళకి కొంచెం రిలీఫ్ అనిపించేస్తుంది. ఓకే? అండ్ బాడీలో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. ఓకేనా? ఫ్రీ రాడికల్స్ అంటారు, అంటే టాక్సిన్స్. సో మనకి ఆ టాక్సిన్స్ మనకి బయటకు పోవాలి అంటే కిడ్నీల ద్వారా వాటర్ ఫ్లష్ చేసేస్తాం అనమాట. ఓకేనా? అందుకని మీరు వాటర్ ఎక్కువ తాగితే మనకి ఆ టాక్సిన్స్, ఆ ఫ్రీ రాడికల్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. ఓకేనా? సో వాటర్ ఎక్కువ తాగడం వల్ల కిడ్నీ ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటుంది. చాలామంది తెలిసిందే వాటర్ తాగడం వల్ల కిడ్నీలో స్టోన్స్ పెరగకుండా ఉంటాయి. ఓకేనా? సో చాలా చాలా ఇంపార్టెంట్. మీ బాడీలోకి వాటర్ సరిపోతుందా లేదా అనేది ఏంటంటే మీ బాడీలో డిటాక్సిఫికేషన్ కరెక్ట్గా జరుగుతుందా లేదా, క్లెన్జింగ్ కరెక్ట్గా ఉందా అంటే మీరు చెక్ చేసుకోవచ్చు. మీ యూరిన్ కలరు చెక్ చేసుకోవాలి. ఎల్లోగా ఉందంటే కనుక కంపల్సరీ మీ బాడీకి వాటర్ డెఫిషియన్సీ ఉందని.
ఓకేనా. ఎప్పుడైతే మీరు ఏదైనా చక్కగా మార్చుకుంటారో బాడీ డిటాక్సిఫికేషన్ అయిపోతుంది, చక్కగా బాడీ క్లెన్జింగ్ అవుతుంది, ఈ కిడ్నీ ఫంక్షనింగ్ కానీ ఓకేనా, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ రాకుండా చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ 7th పాయింట్ వచ్చేసి బ్రెయిన్ ఫంక్షనింగ్ అండ్ ఫోకస్. చూడండి, మీ బ్రెయిన్ బాగా పనిచేయాలి అంటే, కాన్సన్ట్రేషన్ పెరగాలి, ఇంప్రూవ్గా పెరగాలంటే వాటర్ ఎక్కువ తాగాలంట బ్రెయిన్కి. అండ్ మూడ్ బ్యాలెన్స్ అవ్వాలన్నా ఓకేనా వాటర్ ఎక్కువ తీసుకుని ఉండాలి. ఓకేనా. చాలా మందికి విపరీతమైన కోపం చిరాకు చేస్తుంటారు కదా. సో ఈ వాటర్ తాగడం వల్ల చాలా మందికి చాలా సీరియస్ అయిపోతున్నారు అనుకోండి, కోప పడిపోతారు. కొంచెం వాటర్ తాగమంటే ఏమంటే చల్లబడతారంట. అర్థమైందా. అందుకనే వాటర్ అనేది కంపల్సరీ తాగాలి. అండ్ ఈ బ్రెయిన్కి సంబంధించింది అంటే బ్రెయిన్ డిహైడ్రేషన్ అవుతుంది. ఎక్కువగా హెడేక్స్ రావడానికి కారణం బ్రెయిన్ డిహైడ్రేషన్ అవుతుంది. అందుకనే వాటర్ తాగలేని వాళ్ళకి ఎక్కువగా హెడేక్ వస్తుంది. మీరు వాటర్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేయండి అది తాగడానికి. బ్రెయిన్ ఫంక్షన్ చాలా బాగుంటుంది. ఓకేనా. సో మీరు వాటర్ ఎప్పుడైతే తాగుతారో మీకు ఫ్యాటీగా తగ్గుతుంది అనమాట. అంటే బద్ధకంగా ఉండడం, ఎనర్జీ లేకపోవడం అట్లా ఉండకుండా మీ ఎనర్జీ లెవెల్స్ హైలో ఉంటాయి. చాలామంది ఫ్లిపీగా, డల్గా, చూద్దామని చేద్దామని అన్నట్టుగా ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి వాటర్ తాగడం వల్ల మీ బ్రెయిన్ ఫంక్షనింగ్ అనేది చాలా బాగుంటుంది. ఓకేనా. అండ్ 8th పాయింట్ మీ స్కిన్ అండ్ న్యాచురల్ బ్యూటీగా ఉంటుంది మీ స్కిన్ హెల్త్. ఓకేనా. సో వాటర్ తాగితే స్కిన్ చాలా బాగుంటుంది, చక్కగా తాగండి. సో ఫేస్ ఫ్రెష్గా ఉంటుంది, యాంటీ ఏజింగ్ రాకుండా ఉంటుంది. ఓకేనా. డల్ స్కిన్నెస్ ఉంటుంది. ఓకేనా. హెల్తీ స్కిన్ ఉంటుంది. సో అందుకని వాటర్ అనేది మీకు తాగడం వల్ల స్కిన్ హెల్త్ బాగుంటుంది. ఓకేనా. సో చాలామందికి వాటర్ సరిగ్గా తాగకపోవడం వల్ల ఈ సింప్టమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఏంటి, తలనొప్పి ఎక్కువగా ఉంటుంది, అలసట, కాన్స్టిపేషన్, తల తిరగడము. ఓకేనా. సో ఇక్కడ పెదాలు బాగా డ్రై అయిపోతూ ఉంటాయి, డార్క్ యూరిన్ అంటే యూరిన్ ఎల్లో కలర్లో బాగా డార్క్ వెళ్తాం. ఇవి మీరు సిమ్టమ్స్ చెక్ చేసుకోవాలా. ఓకేనా. సో మీరు వాటర్ తాగకపోతే ఈ చేంజెస్ మీ బాడీలో కనపడతాయి ఫస్ట్. ఓకేనా. సో ఇప్పుడు బాడీ డీహైడ్రేషన్ అయిపోయింది అనుకోండి, అంటే వాటర్ తాగకపోవడం వల్ల బాడీ డీహైడ్రేషన్ అయిపోతుంది. డీహైడ్రేషన్ అయిపోయి బీపీ డౌన్ అయిపోతుంది, వీక్నెస్ వస్తుంది, కొలాప్స్ అవుతుంది. అంటే ఒకేసారి కూలిపోయినట్టుగా పడుతుంది. చాలామంది బీపీ ఉన్న వాళ్ళు వాటర్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఇలా జరుగుతుంది. ఓకేనా. కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే కిడ్నీలో స్టోన్స్ పెరిగి ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. మజిల్ క్రాంప్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా మంది అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం ఉంటారు. సో నథింగ్ బట్ ఏంటంటే మీరు వాటర్ తాగకపోవడం వల్ల. ఓకేనా. మెంటల్ కన్ఫ్యూజన్ ఉంటుంది, బ్రెయిన్ ఫాగ్ ఉంటుంది, ఇరిటేబుల్ ఉంటుంది. ఓకేనా. సో చాలా కాన్సన్ట్రేషన్గా మీరు ఉండాలనుకుంటారు కానీ ఉండకపోతారు. కారణం ఏంటి, ఇవి సింప్టమ్స్. వాటర్ తాగాలి. ఓకేనా. సో సుమారుగా ఇప్పుడు మన టాపిక్ ఏంటంటే వాటర్ అసలు తాగాలి, తాగకపోతే నష్టాలు ఏంటి, ఉపయోగాలు ఏంటి డిస్కస్ చేస్తాము. ఇప్పుడు వాటర్ ఎంత తాగాలి అంటే సుమారుగా చూడండి, ఒక 80-90 kgs ఉంటే ఒక 3 to 3.5 వాటర్ కంపల్సరీ తాగాలి. ఓకేనా. సో ఇది గ్లాసుల రూపంలో పెట్టుకోవాలి, ఒకేసారి తాగేయకూడదు. ఒకేసారి వాటర్ తాగేయకూడదు. స్లోగా పొద్దున్న సాయంత్రం వరకు మీరు గ్లాసులు లాగా ప్లాన్ చేసుకుని ఒక 8 గ్లాసులు 10 గ్లాసులు వాటర్ తాగేటట్టు ప్లాన్ చేసుకోవాలా. ఓకేనా. గ్లాసులు అంటే టీ గ్లాసులు కాదు, అట్లీస్ట్ ఒక 250 ml గ్లాసులు. ఓకేనా. మీరు ప్లాన్ చేసుకోవాలి. సో 250 ml ప్లాన్ చేసుకుంటే అప్పుడు మీ బాడీ కావాల్సిన సఫిషియెంట్ వాటర్ వస్తుంది అనమాట. ఓకేనా. 250-300 ml ఉండేలా చూసుకోవాలి. ఓకేనా. సో ఎక్కువగా ఎవరు వాటర్ తాగాలి, ఓకేనా, అందరూ తాగాలి వాటర్. సో అప్రాక్సిమేట్గా 3 to 4 లీటర్స్ వాటర్ తాగాలి. అయితే ఎవరు ఎక్కువ తాగాలి అనేది చూడండి, ఎక్సర్సైజ్ చేసే వారు వర్కౌట్ టైంలో అట్లీస్ట్ 500 నుంచి 1 లీటర్ తాగాలి. ఓకేనా. సో ఎవరైతే ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటారో వాళ్ళు కంపల్సరీ వాటర్ తాగాలి. సమ్మర్ సీజన్లో ఫాస్ట్ డిహైడ్రేషన్ అయిపోతుంది ఎండాకాలంలో. సో చూసుకోవాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ 300 ml ఎక్స్ట్రా పర్ డే. అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ ఎక్కువగా వాటర్ తాగాలి. అంటే వాటర్ తాగడం వల్ల లోపల వేస్టేజ్ అనేది పెరగకుండా ఉంటుంది. ఓకేనా. డయేరియా ప్రాబ్లంలో మనకి ఎనర్జీ బాగా లాస్ అయిపోతుంది ఫీవర్ టైంలో. వాటర్ మనం తీసుకోవాలి. ఆ టైంలో మనం వాటర్ తాగం కాబట్టి శిలన ఎక్కిస్తారు. ఓకేనా. సో ఎల్డీ పీపుల్ ఏంటంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు కొంచెం ఫీలింగ్ అంటే మొత్తం తడబారిపోకుండా మొత్తం స్కిన్ అంతా పాడైపోకుండా ఉండాలంటే వాటర్ తాగాలి. ఇప్పుడు ఏజ్ వచ్చి కొద్ది ఏమవుతుంది, వాళ్ళకి స్కిన్ బాగా కోల్డింగ్ వస్తుంది. కారణం ఏంటంటే వాటర్ డెఫిషియన్సీ ఉంటుంది అనమాట. సో అందుకని వాటర్ కంపల్సరీ తాగాలి. ఎక్సర్సైజ్ అండ్ వాటర్ ఇంపార్టెంట్ టిప్స్. సో మీరు చూడండి, పొద్దున్న సాయంత్రం దాకా మీరు ఎక్సర్సైజ్ చేసిన కాడి నుంచి సో ఈ టైం వరకు మీరు కంపల్సరీ ఈవినింగ్ వరకు 3 to 4 లీటర్స్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. ఓకేనా. సో మీరు తినే ఫుడ్లో మనకి ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఎండాకాలంలో బాడీ డిహైడ్రేట్ అయిపోతుంది. ఓకేనా. సో ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే కంపల్సరీ మీరు సమ్మర్ సీజన్లో వాటర్ ఎక్కువ తాగుతుండండి. ఈ
చూడండి ఏమి అవాయిడ్ చేయాలంటే ఓకేనా, షుగరు, డ్రింక్స్, సోడాలు అవాయిడ్ చేయాలి. ఓకేనా, వాటర్తో పాటు కోకోనట్ వాటర్, ఓఆర్ఎస్ఎల్ హెల్ప్ అవుతుంది. ఓకేనా, ఫీవర్ టైంలో ఓకేనా బాడీ టెంప్గా అధికంగా ఎక్స్ట్రా వాటర్ ఉంటుంది అనమాట. కూల్ వాటర్ తీసుకోండి. సో అంటే ఎక్కువగా తీసుకోకూడదు. ఓకేనా, అండ్ ఎక్కువగా నీరు కూడా ప్రమాదం పెట్టుకోండి. ఎక్కువగా వాటర్ తాగేస్తే నీరు కూడా ప్రమాదం. ఓకేనా, సో బ్లడ్లో సోడియం లెవెల్ తగ్గిపోతుంది ఎక్కువ వాటర్ తాగేస్తాం. ఓకేనా, ఎక్కువగా వీక్నెస్, వామిటింగ్ వచ్చేస్తుంది. ఎక్కువ వాటర్ తాగేస్తాం అనుకోండి, వామిటింగ్ వచ్చేస్తుంది. బ్రెయిన్ స్వెల్లింగ్ వస్తుంది. రేర్ బట్ వెరీ డేంజరస్ కండిషన్. అంటే బ్రెయిన్ స్వెల్లింగ్ వస్తుంది, అంటే కొంచెం చెమట కింద పట్టేస్తూ ఉంటుంది. ఓకేనా, అలా అని చెప్పేసి రేరు, పట్టిందంటే వెరీ డేంజరస్గా కొంచెం చూసుకోవాలన్నమాట. ఓకేనా, అండ్ సో ఎక్కువగా తక్కువ టైంలో ఎక్కువ వాటర్ తీసుకోవాలి. అంటే మీకు 5 నుంచి 6 లీటర్లు వాటర్ తక్కువ టైంలో తీసేసుకోవాలి, అది ప్రమాదం. ఓకేనా, సో మీరు పొద్దున్న లెక్కనే వాటర్ తాగండి, చాలా మంచిది. ఓకేనా, భోజనానికి ముందర ఒక అరగంట ముందర వాటర్ తాగాలి. వర్కౌట్ చేసే ఒక 1 లీటర్ వాటర్ తాగాలి. సో ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కంపల్సరీ బాడీ డిహైడ్రేట్ అవుతుంది, ఆ టైంలో వాటర్ తీసుకోవాలి. బిఫోర్ బెడ్ ఒక గ్లాస్ వాటర్. ఇలా ఓల్డ్ డేని ప్లాన్ చేసుకోవాలి వాటర్ అనేది. సో మనకు గుర్తొచ్చినప్పుడు, పనున్న లేనప్పుడు తాగడం అట్లా కాదు. సో రెగ్యులర్గా మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, కామన్గా మనం మిస్టేక్స్ ఏం చేస్తాము అంటే చూడండి, దాహం వేస్తేనే తాగుతాం, లేకపోతే తాగం. అది చాలా మిస్టేక్. ఓకేనా, టీ కాఫీలో వాటర్ అనుకోవడం, అది వాటర్ కాదు, అవి కార్బోహైడ్రేట్స్. ఓకేనా, కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడం. కూల్ డ్రింక్స్ కూడా వాటరే కదా అని చాలా మంది తాగేస్తారు, కాదు, అవి అందులో షుగర్ ఉంటుంది, క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. మీరు వాటర్ అంటే ఏంటంటే ఎంటీ క్యాలరీస్ ఉంటుంది. రాత్రి మొత్తం ఒకేసారి తాగేయడం వాటర్, ఇది చాలా ప్రమాదం, అలా తాగకూడదు. ఓకేనా, సో వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ ఉంటాయి, తినండి. వాటర్ మిలన్, టమాటా, కుకుంబర్, ఓకేనా, ఆకులు, ఆరెంజెస్, స్ట్రాబెరీస్, కోకోనట్, బ్రోకలీ, ఇవన్నిట్లో వాటర్ ఎక్కువ ఉంటుందంట, ఇవి తీసుకుంటూ ఉంటారు. ఓకేనా, అండ్ చాలా చాలా ఇంపార్టెంట్, మీరు వాటర్ అనేది మనకి తాగాలన్నప్పుడు కంపల్సరీ ఒక బాటిల్ దగ్గర పెట్టుకోండి. ఓకేనా, సో మీరు భోజనం ముందర ఒక అరగంట ముందర వాటర్ తాగండి. షుగర్ డ్రింక్ అంటే టీ, కాఫీలు, షుగర్తో ఉన్న కూల్ డ్రింక్స్, సోడాలు తగ్గించండి. ఓకేనా, అవి వాటర్ కాదు. ఓకేనా, యూరిన్ కనుక లైట్గా ఎల్లో ఉందంటే కనుక ఓకేనా మీరు పర్వాలేదు, హైడ్రేషన్ ఓకే. మరీ డార్క్ ఎల్లలో ఉందంటే కొంచెం జాగ్రత్త పడాలి. ఓకేనా, వాటర్ రిచ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తినండి డైలీ. అంటే వాటర్ కంటెంట్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంటే వాటర్ మెలన్, పప్పాయ. ఓకేనా, ఇలాంటి వాటర్ కంటెంట్ ఫ్రూట్స్ అనమాట. కీరదోసకాయలు, కర్బూజా, ఇవన్నీ వాటర్ కంటెంట్ ఫ్రూట్స్. ఓకేనా, సో ఇలా వాటర్ కంటెంట్ ఫ్రూట్స్తో పాటు మనం వాటర్ ఎక్కువ తీసుకోవాలి. మళ్ళీ కూల్ డ్రింక్స్, సోడాలు, టీ, కాఫీలు వాటర్ కాదు. ఓకేనా, సో ఈ వాటర్ అనేది ఒక పర్సన్ని వెయిట్ని బట్టి మనం తాగాలి. సుమారుగా మేమేం చెప్తామంటే 20 kgs 1 లీటర్ చొప్పున వాటర్ తాగమని చెప్తాం, అంతేండి. సో ఇప్పుడు మీరు వాటర్ తాగాల్సింది 20 kgsకి 1 లీటర్ చొప్పున వాటర్ తాగాలి. మరీ ఎక్కువ ఇప్పుడు ఒక 5 లీటర్లు ఒకేసారి తాగేయకండి, చాలా ప్రమాదము. ఓకేనా, అండ్ వాటర్ అంటే మీరు కూల్ డ్రింక్స్ అయ్యి తాగొద్దు. సో ఈ వేసవకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వాటర్ విషయంలో. బాడీ తొందరగా రిలేటెడ్ అయిపోయి ఓకేనా బీపీ డౌన్ అయిపోయి ఒకేసారి కొలాప్స్ అవుతారు. సో అందుకని ఇప్పుడు నేను చెప్పిన టాపిక్లో కొన్ని మీకు చాలా క్లారిటీగా వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా, అఫ్కోర్స్ మీ అందరికీ తెలిసిందే వాటర్ తాగకపోతే నష్టం ఉంటుంది. బట్ ప్రాబ్లం ఏం చెప్పాను, మీకు తెలియడం కాదు ఇంపార్టెంట్, మీకు రిమైండర్ చేసే ఒక కోచ్ ఉండాలి, ఒక వెల్నెస్ కోచ్. వాటర్ తాగుతున్నావా లేదా, ఏది పోస్టింగ్ ఏది అని మీకు చెప్పండి. సో మీరు ఏం చేయాలి, ఇవాళ మన కమ్యూనిటీలో మీరు రామ్ వెల్నెస్ కోచ్ అనే కమ్యూనిటీ ఉంది. ఎంతమంది జాయిన్ అయ్యారు, కమ్యూనిటీలో యాడ్ అయ్యారా? అందరూ యాడ్ అవ్వండి. సో మీకు మోర్ అప్డేట్స్ వస్తాయి. ఓకేనా, సో మోర్ మీకు ఆఫర్స్ వస్తాయి, కొన్ని బెనిఫిట్స్ వస్తాయి. ఇప్పుడు నేను ఈ వీడియోని లింక్ షేర్ చేస్తాను. ఓకేనా, మీరు ఆ గ్రూప్లోకి వస్తేనే ఓకేనా రామ్ వెల్నెస్ కోచ్ కమ్యూనిటీ అని ఉంటుంది. ఓకేనా, మీరు గ్రూప్ లేకపోతే కనుక నాది ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంటుంది. ఓకేనా, నేను పీపీటీ షేర్ చేసినప్పుడు మీకు ఇక్కడ చూడండి నా నెంబర్ ఉంటుంది ఇక్కడ. ఓకేనా, పీపీటీలో నా నెంబర్ ఉంటుంది ఇక్కడ కింద. ఓకేనా, మీరు వెబ్సైట్ ఉంది మంది రామ్ వెల్నెస్ కోచ్ అని. సో ఇక్కడ మీరు ఈ నెంబర్కి కానీ లేకపోతే వెబ్సైట్లోకి కానీ వెళ్ళి మళ్ళీ రిక్వెస్ట్ పెట్టచ్చు. ఓకే, సో మీకు కంప్లీట్గా ఆఫర్స్ అనేవి వస్తాయన్నమాట. సో అందులో మిస్ అవ్వద్దు. అండ్ నెక్స్ట్ రేపు ఇంకొక టాపిక్ చెప్తాను. ఓకేనా, సో చక్కగా ఈ రోజంతా వాటర్ ప్లాన్ చేసుకోండి. మీరు ఎంత వాటర్ తాగుతుంది ఏంటంటే మాకు కూడా పోస్ట్ చేస్తామండి. ఎందుకంటే ఇప్పుడు ఎంత చెప్పాం కదా, మీరు ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా హ్యాపీ. ఓకేనా, సో విష్ ఆల్ ద బెస్ట్ అందరికీ కూడా. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. అందరూ కూడా చక్కగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకోండి. ఏదో నోటికి నచ్చిన బ్రేక్ఫాస్ట్ తీసేసుకోకండి. ఇప్పుడు ఏం తింటున్నారు, ఇడ్లీ, దోశ, వడ, 4 రుచికరంగా ఉన్నది ఇప్పుడు కూడా బాడీకి సరిపడదు. అది విషయం కాదు, సరిపడదు. మీరు సరిపడకుండా మీరు ఫుడ్ తింటే బాడీ ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకునే ఫుడ్లో బ్రేక్ఫాస్ట్లో 20 grams ప్రోటీన్ ఉండాలి. మార్నింగ్ తీసుకునే బ్రేక్ఫాస్ట్లో 20 grams తగ్గుతుంది. అట్లీస్ట్ 3 to 5 grams ఫైబర్ ఉండాలి. ఓకేనా, కార్బోహైడ్రేట్స్ ఉండాలి. అట్లీస్ట్ 20-21
మీకు విటమిన్స్ మినరల్స్ ఉండాలి. ఇలాగ మీరు బ్యాలెన్స్ చేయగలిగితేనే అది హెల్తీ బ్రేక్ఫాస్ట్. ఏదో 4 ఇడ్లీలు తినేసి 2 రకాల చట్నీలు అంటే అది హెల్తీ బ్రేక్ఫాస్ట్ కాదు, బ్రేక్ఫాస్ట్. దానివల్ల ఎఫెక్ట్ హాస్పిటల్లో పెడతారు. ఓకేనా? సో చక్కగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ని మీరు చక్కలాగా ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ప్రిపేర్ చేసుకోండి. చక్కగా మీకు ఆల్రెడీ టాపిక్స్లో చెప్పాను కదా, ప్రోటీన్స్ అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, ఫైబర్ అంటే ఏంటి చెప్పాను కదా, అవి ప్లాన్ చేసుకోండి. అవి మీ వల్ల అవ్వట్లేదు అనుకోండి, ఓకే, ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడము, ఏ ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయి, ఎంత ప్రోటీన్, మాకు కన్ఫ్యూజ్గా ఉందా ఎవరికైనా? డోంట్ వరీ. సో నేను మీకు గైడ్ చేస్తాను, ఓకేనా? సో చక్కగా మీకు అదేం ప్రాబ్లం లేకుండా, సో మీకు మంచిగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనేది కావాలి అంటే మీరు అన్ని ప్రిపేర్ చేసుకోలేకపోతున్నాను సార్, మా వల్ల అవ్వట్లేదంటే నేను అరేంజ్ చేస్తాను, ఓకేనా? సో నా వాట్సాప్ నెంబర్ చార్ట్ చేయండి, కంప్లీట్గా మీకు ఎడ్యుకేట్ చేస్తాను. ఓకే, సో హ్యావ్ ఎ నైస్ డే, బై ఆల్ ఆఫ్ యూ. రేపు మార్నింగ్ మళ్ళీ 7:30 కలుద్దాం. అండ్ బిఫోర్ దట్ ఈవినింగ్ మీకు కొన్ని సెక్షన్స్ వస్తాయి. అంటే మన థైరాయిడ్ గురించి టాపిక్ చెప్పాను, మీకు ఫ్యూచర్లో ఇంకా డయాబెటిక్ గురించి చెప్తాను, ఓకేనా? అసలు డయాబెటిక్ 2 ఎందుకు వస్తుంది, ఏ ఫుడ్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది, దాన్ని మనం ఫుడ్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి, ఓకేనా? దీని గురించి మీకు ఎడ్యుకేట్ చేస్తాను, ఓకేనా? సో అంతేనే గ్రూప్లో యాడ్ అవ్వండి. సో దానివల్ల మీకు హెల్ప్ అవుతుంది. ఓకే, హ్యావ్ ఎ నైస్ డే, బై.